అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు V4B6 AI న్యూస్. ఈ వారంలోని టాప్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అండ్ కెరీర్ AI న్యూస్ని మీకోసం మళ్ళీ తీసుకొచ్చాను. ఈ న్యూస్ని వెతికి గ్యాదర్ చేసి క్యూములేట్ చేసి మీకు ఈ విధంగా ప్రజెంట్ చేయడం అస్సలు ఈజీ కాదు. నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒకే ఒక చిన్న హెల్ప్ చేయండి. ఏం లేదు, ఈ వీడియోని షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ద ఇంటర్నేషనల్ న్యూస్. ఫస్ట్లీ క్యూపై AI అనే స్టార్టప్ $32 million ని రేస్ చేసింది. అండ్ ఈ రౌండ్ని లీడ్ చేసింది అవతార్ వెంచర్స్ అండ్ భారతదేశ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ బెంగళూరు బేస్డ్ స్టార్టప్. కానీ దీన్ని ఇంటర్నేషనల్ న్యూస్లో చెప్పడానికి కారణం ఏంటంటే దీని గురించి డిస్కషన్స్ అక్రాస్ ది గ్లోబ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ స్టార్టప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రగ్ డిస్కవరీ అండ్ అగ్రికల్చర్లో క్వాంటమ్ టెక్నాలజీ అండ్ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ యాజ్ అ హైబ్రిడ్ మోడల్ సొల్యూషన్స్ని వెతకడం అనమాట. ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి ఇతర కంపెనీల్లా కాకుండా మెటా వాళ్ళు EU వాళ్ళ వాలంటరీ AI కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ని సైన్ చేసేందుకు రెఫ్యూజ్ చేశారు. ఇది లీగల్ బౌండరీస్ని దాటుతుందని, అంబిగిటీని క్రియేట్ చేస్తుందని తెలిపారు. అప్రూవ్ చేయడం కుదరదు. అండ్ యాక్చువల్లీ ఈ స్పెసిఫిక్ పాలసీని ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దామంటున్నారంట EU వాళ్ళు. ఈ టైంలో మెటా వాళ్ళు దీన్ని రిఫ్యూజ్ చేసి ఇలా పాయింట్అవుట్ చేయడాన్ని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే దీని ద్వారా స్క్రూటినీ పెరుగుతుందా, పాలసీ చేంజెస్ వస్తాయా చూడాలి. యూకే ఒక 1.34 బిలియన్ యూరోస్ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేసింది. దీని ద్వారా అప్కమింగ్ 5 yearsలో వాళ్ళ పబ్లిక్ కంప్యూటింగ్ పవర్ని 20 times ఇంక్రీజ్ చేయడం దీని టార్గెట్. ఇసాంబర్డ్ AI, డాన్ లాంటి సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసి US చైనాతో క్యాచ్ చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పర్ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ ప్రకారం వాళ్ళ AI బ్రౌజర్ కామెట్ అనేది ఈ రెక్రూటర్స్ని కానీ అడ్మిన్ అసిస్టెంట్ని కానీ రిప్లేస్ చేసేంత పవర్ఫుల్ అని, అండ్ సరిగ్గా వాడుకుంటే పొటెన్షియల్ని అండ్ క్యాపబిలిటీని అలాంగ్ విత్ ఎఫిషియన్సీ బాగా ఇంప్రూవ్ అవుతుందని దట్ ఫర్ ఎంటర్ప్రైజ్ స్కేల్ కంపెనీస్ తెలిపారు. అండ్ ప్రస్తుతానికి ఇది అందరికీ ఓపెన్గా లేదు. ఇట్స్ ఓన్లీ ఆన్ ఇన్వైట్ బేసిస్, దట్ టు ఫర్ బిగ్ టైర్ ఎంటర్ప్రైజ్ కస్టమర్స్. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. అనదర్ ఇండియన్ కంపెనీ ఇన్ ద ఇంటర్నేషనల్ న్యూస్, మెయిన్లీ విజన్ AI మీద ఫోకస్ చేస్తూ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తున్న గిబ్రన్, అనదర్ బెంగళూరు బేస్డ్ స్టార్టప్, $2.6 million ని రేస్ చేసింది. కమింగ్ టు ద నేషనల్ న్యూస్, అన్వేష్ తివారీ లీడ్ చేస్తున్న ఫిన్టెక్ స్టార్టప్ లారావేర్ వాళ్ళు నెక్స్ట్ బ్యాంకింగ్ ని అన్వేల్ చేశారు. ఇది భారతదేశ ఫస్ట్ ఎండ్ టు ఎండ్ AI ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంట. కంప్లైన్స్, స్కేలబిలిటీ, అర్బన్, రూరల్ కస్టమర్స్ కోసం సీమ్లెస్ డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం వీళ్ళ మెయిన్ ఫోకస్ అంట. బెంగళూరు బేస్డ్ స్టార్టప్ Sarvam.ai వాళ్ళు ఇండియా AI మిషన్లో భాగంగా క్రియేట్ చేసిన AI మోడల్స్ని పబ్లిక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఐఎమ్ పర్సనలీ డెఫినెట్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ న్యూస్. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇండియన్ యూత్కి ఇండియన్ లాంగ్వేజెస్ బేస్డ్ టైలర్ కట్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి డెఫినెట్లీ ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చెప్పే న్యూస్ ఈ వీడియోలో నా పర్సనల్ ఫేవరెట్. ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీతో పార్ట్నర్షిప్లో వాళ్ళ 360 million మొబైల్ DTH అండ్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్స్కి పర్ప్లెక్సిటీ ప్రో విచ్ ఈస్ అరౌండ్ 17,000 రూపీస్ ఫ్రీగా 1 year పాటు ప్రొవైడ్ చేయబోతున్నారు. నేను కూడా వాడేది ఎయిర్టెల్ నెట్వర్కే కాబట్టి ఐఎమ్ పర్సనలీ వెరీ ఎక్సైటెడ్. ఇందులో భాగంగా మీకు ChatGPT 4.1, క్లాడ్, అడ్వాన్స్డ్ ఇమేజ్ సెర్చ్, ప్రీమియం టూల్స్ చాలా ఉంటాయి. దీనివల్ల డెఫినెట్లీ మన ఇండియన్స్కి, అంటే ఎవరైతే ఈ ఎయిర్టెల్ యూస్ చేస్తున్నారో బాగా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్వం AI వాళ్ళు సంవాద్ అనే వాళ్ళ మోడల్ని అన్వేల్ చేశారు. ఇది ఒక ఎంటర్ప్రైజ్ కన్వర్సేషనల్ AI మోడల్. ఇందులో 11 ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది. ఆల్ ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ కాంటెక్స్ట్ రిచ్ క్వెరీస్ కానివ్వండి, ఆర్ న్యూమరిక్ ఇన్పుట్ కానివ్వండి, ఆర్ కాంప్లెక్స్ ఫ్రేజెస్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఇవన్నీ సపోర్ట్ చేస్తుందంట. డెఫినెట్లీ ఎంటర్ప్రైజ్ ఇండియన్ కన్జ్యూమర్స్, దట్ టు ఇండియన్ ఆడియన్స్కి టార్గెట్ చేసే కన్జ్యూమర్స్కి ఈ స్పెసిఫిక్ మోడల్ బాగా హెల్ప్ అవుతుంది. ఓలా కృత్రిమ్ వాళ్ళు కృతి అనే ఒక మోడల్ని రిలీజ్ చేశారు. ఇది జెన్ AI మల్టీ మోడల్ AI ఏజెంట్ ద్వారా ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, డాక్యుమెంట్స్లో కాంప్లెక్స్ కాంటెక్స్ట్ని కూడా హ్యాండిల్ చేయగలదంట. అండ్ ఆబ్వియస్లీ అగైన్ ఇండియన్ మోడల్ కాబట్టి దీంట్లో కూడా ఇండియన్ లాంగ్వేజెస్కి సపోర్ట్ ఉంది. ఫుడ్ ఆర్డరింగ్, రైట్స్ని బుక్ చేసుకోవడం, ఆర్ మీకు ఇమేజ్ జనరేషన్లో ఇటువంటి టాస్క్లలో బాగా వర్క్ అవుతుందని చెప్పి
వాళ్ళు అనౌన్స్ చేశారు. సో వేరే కంపెనీస్ వాడుకోవడానికి ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అండ్ HTK సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ద రీజనల్ న్యూస్, బిట్స్ పిలాని వాళ్ళు అమరావతిలో 2027 నాటికి వాళ్ళ AI క్యాంపస్ని డెవలప్ చేసేందుకు, సెటప్ చేసేందుకు 1000 crore ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని అనౌన్స్ చేసింది. క్వాంటమ్ ఇనిషియేటివ్స్ అండ్ ఇటువంటి ఈ AI బ్యాకింగ్ ఉంటే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్లో AI ఎడ్యుకేషన్కి ఒక మంచి హబ్గా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 20 స్టేట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ ఆఫీసెస్ని ఐడెంటిఫై చేసి అరౌండ్ 100 to 150 AI ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని పైలట్ చేసేందుకు ట్రైన్ చేస్తున్నారంట. ఈ ఎఫర్ట్ వద్వాని ఫౌండేషన్తో కొలాబరేషన్లో అండ్ AI ఎనేబుల్డ్ గవర్నెన్స్ రిఫార్మ్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. హైదరాబాద్లోని టీ హబ్ AIMతో పార్ట్నర్షిప్లో సెకండ్ ఆర్బిట్ స్పేస్ టెక్ కోహోర్ట్ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఎక్స్పర్ట్ మెంటర్షిప్, డిఫరెంట్ టూల్స్, స్పేస్ టెక్లో కావాల్సిన డిఫరెంట్ IP మీద నాలెడ్జ్ కానివ్వండి అండ్ కావాల్సిన సపోర్ట్ అంతా కూడా దీని ద్వారా ప్రొవైడ్ చేస్తారంట. దీంట్లో ex-DRDO చైర్ అండ్ ఇస్రో సైంటిస్టులు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారంట. జూలై 25th and 26th ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో AI సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా డిఫరెంట్ కంపెనీస్ నుంచి స్పీకర్స్ వస్తున్నారు, పార్టిసిపెంట్స్ వస్తున్నారు అండ్ దీంట్లో భాగంగా జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్ ఆటోమేషన్ ఇటువంటి డిఫరెంట్ టాపిక్స్లో డిస్కషన్ ఉండబోతుంది. అండ్ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2030 కల్లా ఇండియాలోని టాప్ 3 AI హబ్స్లో ఆంధ్రప్రదేశ్ని ఒకటిగా పెడదామనంట. OFOFO.AI అనే హైదరాబాద్ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ వాళ్ళ ప్రొడక్ట్ని అన్వేల్ చేసింది. ఇది ఒక ఏజెంటిక్ AI ప్లాట్ఫామ్ అనమాట. సైబర్ ఫ్రాడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు, డిఫెండ్ చేసేందుకు దీన్ని తయారు చేశారంట. పోలీస్ ఆఫీషియల్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీలోని టెక్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి క్లోజ్ డోర్ లాంచ్ చేశారు. అండ్ అందులో భాగంగా ఈ AI డిఫరెంట్ RBI అండ్ SEBI రెగ్యులేషన్స్ని ఇంటర్ప్రెట్ చేసి ఆటోనామస్గా ఇంప్లిమెంట్ చేసే క్యాపబిలిటీని కూడా చూపించిందంట. సూపర్! సో డెఫినెట్లీ ఈ ఇంక్రీజింగ్ సైబర్ ఫ్రాడ్స్ టైంలో ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. కమింగ్ టు ద కెరియర్ న్యూస్, HCL టెక్ వాళ్ళు వాళ్ళ అప్కమింగ్ హైరింగ్లో 15 to 20% హైరింగ్ అనేది ఈ హై డిమాండ్ స్కిల్స్ లైక్ AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ టెక్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారంట. అండ్ దీంట్లో శాలరీస్ అప్ టు 4x హై ఉంటాయంట. ఈ హైరింగ్ని వాళ్ళ అప్కమింగ్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్లో చేయబోతున్నారంట. కాబట్టి డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ AI, జనరేటివ్ AI, LLMs, ఏజెంటిక్ AI వీటి గురించి తెలుసుకుంటుండండి. అండ్ కావాలనుకుంటే వంశీ భవాని AI ఏజెంట్స్ కోసం కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. 2026లో గ్రాడ్యుయేట్ అవుతున్న BE, BTech వాళ్ళు ఎస్పెషలీ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ IT వాళ్ళకి HSBC ఈ నెల టీ హబ్లో ఒక హ్యాకథాన్ కనెక్ట్ చేస్తుంది. ఇట్స్ ఆన్ డిఫరెంట్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళు ఆర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మ్యాచ్ చేసే వాళ్ళు మీకు ఏదైనా తెలుసుంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ని షేర్ చేయండి. IISc విస్తా ల్యాబ్లో ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. మంత్లీ 15 to 20K స్టైఫండ్ కూడా ఉంటుందంట. ఐ థింక్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ పర్సూయింగ్ స్టూడెంట్స్. ఇంకా రోల్ ఓపెన్ ఉందో చూడండి. ఒకవేళ లేకపోయినా ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ట్రై పింగింగ్ ఆర్ రీచింగ్ అవుట్ టు ద పర్సన్. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ థింక్ ఇట్ మైట్ హ్యావ్ బిన్ క్లోజ్డ్, బట్ చూడండి ఇంకా క్లోజ్ అవ్వకపోతే చెక్ చేయండి. ఎందుకు ఇస్తున్నాను క్లోజ్ అయినా అంటే మీరు అటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఉన్న పోస్టులని ఫాలో అయ్యి ఫ్యూచర్ అప్డేట్స్ని డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో లింక్డ్ఇన్లో డెఫినెట్లీ ఇంకా మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి అండ్ దాంట్లో రెలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ని ఫాలో అవుతుండండి. ఫ్రెషర్స్కి ప్యూర్ సాఫ్ట్ లిమిటెడ్ అనే కంపెనీలో డేటా సైంటిస్ట్ రోల్ GLN ఓపెన్ అయింది. సో అగైన్ లింక్ కింద ఇస్తాను. అండ్ ఇట్స్ ఫర్ ఫ్రెషర్. AI వల్ల జాబ్స్ తగ్గడం ఏమో కానీ యాజ్ పర్ రిపోర్ట్ లాస్ట్ Q1లో AI MLలోని జాబ్స్ 38% ఇంక్రీజ్ అయ్యాయంట. కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ నేర్చుకోండి గైస్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ అయినప్పటికీ మీరు వీటిలో స్విచ్ అవుదాం అనుకుంటే ట్రై అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఫైనలీ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లింక్డ్ఇన్లో ఎస్పెషలీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి AI MLలో రోల్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. గివెన్ యూ హ్యావ్ రెలవెంట్ స్కిల్స్ లైక్ LangChain, LangGraph, LLM, ఏజెంటిక్ AI ఫ్రేమ్వర్క్స్ ఐడియా ఉంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ విత్ అ గుడ్ హైక్ పాసిబుల్ ఉంది. సో ఓవరాల్గా ఇదండి న్యూస్ ఈ వారంలోని టాప్ AI న్యూస్ అక్రాస్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అండ్ కెరియర్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వాచ్ చేశారంటే నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. మీట్ యూ ఆల్ ద నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.